ఇదే అమరావతిలో గతంలో చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి స్కాములు చేస్తూ ఇదే మాదిరిగానే కన్స్ట్రక్షన్ యాక్టివిటీస్లో లంచాలు తీసుకుంటూ ఈ మనిషి రెడ్ హ్యాండెడ్గా దొరికిన సందర్భాలలో, ఐ రిపీట్ దోస్ వర్డ్స్, దొరికిన సందర్భాలలో చంద్రబాబు నాయుడు గారికి ఇచ్చిన ఇన్కమ్ ట్యాక్స్ నోటీస్ చూడండి ఒకసారి. నేను కాదు ఇచ్చింది, ఇన్కమ్ ట్యాక్స్ నోటీసులు చంద్రబాబు నాయుడు గారికి ఇచ్చింది. డెలివరీ ఆఫ్ క్యాష్ టు శ్రీ నారా చంద్రబాబు నాయుడు, ఇన్కమ్ ట్యాక్స్ నోటీసులు అది. శ్రీనివాసరావు చంద్రబాబు నాయుడు గారి పిఏ, కన్ఫెషన్ స్టేట్మెంట్లు, ఆరోపణలు కాదు, కన్ఫెషన్ స్టేట్మెంట్లు. చంద్రబాబు నాయుడు గారికి ఐటీ నోటీసులు ఇచ్చింది, దాని మీద కేసు ఎదుర్కొంటా ఉన్నాడు ఇదే అమరావతిలో. అయినా ఏమాత్రం కూడా జంకు లేదు, బొంకు లేదు. ఇదే కొనసాగింపు, మళ్ళీ ఇదే మాదిరిగా మళ్ళీ యథేచ్ఛగా జరుగుతూ ఉన్నాయి. మరోవైపు సెల్ఫ్ ఫైనాన్స్ మోడల్ అంటూ అందరినీ మభ్యపెట్టిన చంద్రబాబు నాయుడు, అమరావతి అంటే సెల్ఫ్ ఫైనాన్స్ మోడల్ అంటూ అందరినీ మభ్యపెట్టిన చంద్రబాబు నాయుడు గారు అమరావతి కోసం చేస్తున్న అప్పులు ఇవాళ ఆకాశాన్ని అంటుతా ఉన్నాయి. ప్రపంచ బ్యాంక్ ఏడీబీ నుంచి 15,000 కోట్లు, హడ్కో నుంచి 11,000 కోట్లు, కేఎఫ్డబ్ల్యూ జర్మనీ బ్యాంక్ నుంచి 5,000 కోట్లు, సిఆర్డిఏ బాండ్ల నుంచి 21,000 కోట్లు, ఇలా ప్రస్తుతానికి 52,000 కోట్ల రూపాయలు అప్పు చేస్తా ఉన్నాడు. ఇవి కాక ఈ ఆర్థిక సంవత్సరం బడ్జెట్ నుంచి మరో 6,000 కోట్ల రూపాయలు కేటాయించారు. సో ఎక్కడ సెల్ఫ్ ఫైనాన్స్ మోడల్? ఉన్న పాత 50,000 ఎకరాలకు సంబంధించిన పరిస్థితి ఈ మధ్యకాలంలో చంద్రబాబు నాయుడు గారు ఫైనాన్స్ కమిషన్ వాళ్ళు మన ఆంధ్ర రాష్ట్రానికి పర్యటనకు వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు గారు వాళ్ళకు ప్రజెంటేషన్ ఇచ్చి ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు నడుస్తూ ఉన్న ఈ 50,000 ఎకరాలకు సంబంధించిన వర్కులకు సంబంధించి 77,000 కోట్లు కావాలి అని స్వయంగా చంద్రబాబు నాయుడు గారు ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ ఇక్కడికి వచ్చినప్పుడు ఆయన ఇచ్చిన ప్రజెంటేషన్ అది. ఈనాడు పేపర్ క్లిప్పింగ్, మీరు సాయం చేస్తే పుంజుకుంటాం. ఈనాడు పేపర్ క్లిప్పింగ్. ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ వస్తే చంద్రబాబు నాయుడు స్వయంగా అడిగింది 77,000 కోట్ల రూపాయలు కావాలి. అంటే అమరావతి కోసం చేయబోతున్న ఖర్చు ఎన్ని లక్షల కోట్లు దాటుతుందో మనకి అర్థమవుతుంది. ఇది కాక మరో 50,000 కోట్లు కావాలంటే అమరావతి విస్తరణకైనా. ఈ 50,000 ఎకరాలకే పరిస్థితి ఇది, 77,000 కోట్లు ఇంకా కావాలంట. ఇంకొక 50,000 ఎకరాలు మళ్ళీ సేకరించి ఈ పెద్ద మనిషి అమరావతి విస్తరణ కోసం మరో 50,000 ఎకరాలు కావాలంటుంది. తీరా చూస్తే ఎన్ని లక్షల కోట్లు కావాలి? అది అయిపోయేసరికి ఆ తర్వాత ఆ 2-3 లక్షల కోట్లు ఇంకా ఎన్ని లక్షల కోట్లు అవుతుంది అయిపోయే సమయానికల్లా? నేను ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నా, అసలు ఇంతింత అప్పులు తెచ్చి ఇన్ని స్కాములు చేసే బదులు, అయ్యా చంద్రబాబు, నీ సొంత లాభాలు పక్కన పెట్టి
నీ సొంత బినామీల ఆస్తులు పెంచుకునే కార్యక్రమం పక్కన పెట్టి రాష్ట్ర ప్రజల గురించి ఆలోచన చేయి. కావాలంటే విజయవాడ గుంటూరు మధ్యలో ఎన్హెచ్ దగ్గర నాగార్జున యూనివర్సిటీలోనో లేకపోతే ఒక 500 ఎకరాలు అక్కడ గుంటూరు విజయవాడ మధ్యలో ఎక్కడో ఒకసారి తీసుకొని 500 ఎకరాలు నువ్వు కట్టాల్సిన బిల్డింగ్ ఏదో కట్టు, రీజనబుల్గా ఏదో సైజులో అయిపోతుంది. విజయవాడ గుంటూరు ఎప్పుడో ఒకసారి కలుస్తాయి. నువ్వు చేసే పనికి విజయవాడ గుంటూరులో రియల్ ఎస్టేట్ ఇప్పటికే డమాల్ అయిపోయినాయి. మా హయా